2019లో కోవూరు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఉదాహరణకు బుచ్చి పరిస్థితి చూసినట్లయితే బుచ్చిలో ఒకప్పుడు పల్లెటూరు ఎలా ఉండేదో అలా ఉండేది. కానీ ఇప్పుడు ఈయన 2019లో ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో పరుగులెత్తించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఉదాహరణగానే మనకు కనిపిస్తున్నటువంటి సెంట్రల్ లైటింగ్. జనరల్గా మనకు సెంట్రల్ లైటింగ్ అంటే పెద్ద పెద్ద సిటీస్లో చూస్తుంటాం. కానీ బుచ్చిలో కూడా సెంట్రల్ లైటింగ్ తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి దాదాపు 1,75,00,000తోటి 1 కిలోమీటర్ మేర మనకి ఇక్కడ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. సో సాయంత్రం పూట ఈ వెలుగులతో బుచ్చి కూడా ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంటుంది. అటు కొత్తగా బుచ్చి నుంచి వెళ్ళే వాళ్ళకందరూ కూడా ఇదేదో పెద్ద సిటీ అనుకుంటారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇది ఒక పంచాయతీ అని మాత్రమే. బుచ్చిరెడ్డిపాలెం అంటే ఒక మండలం అని. సో ఏది ఏమైనప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా కాలువలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మించారు. అందుకు ఉదాహరణ మనకు బుచ్చి చెప్పుకోవచ్చు. సో ఇక కూడా 2024లో కూడా ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.